వెంట మొదటి నుంచి కూడా నడిచిన వాళ్ళకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కొద్దిమంది కామెంట్స్ అంటే జగన్మోహన్ రెడ్డి నైజమే అంతా మొదటి నుంచి ఇంతకుముందు కూడా చూసాం కదా, కోటమిరెడ్డి కావచ్చు, ఆనంద్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ పరిస్థితి ఏంటో. ఆయనకు పాదయాత్ర అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన బయటకు వస్తే ఆయన వెంటే వచ్చారు, ఆయన వెన్నంటే నడిచినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం ఆ విధమైనటువంటి అందరికీ టికెట్లు క్యాన్సిల్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో ఎట్లా చూస్తారంటే మారాల్సింది అభ్యర్థులా లేదంటే ముఖ్యమంత్రి? చల్లని రూపాయి ఎక్కడైనా చల్లదండి. ఊర్లో ఉన్న చిల్లర కొట్లోనూ చల్లదు, రోడ్డు మీద ఉన్న బార్ షాపులోనూ చల్లదు, టీ తాగటానికి చల్లదు, మంచినీళ్లు కొనటానికి చల్లదు. చల్లని రూపాయి ఎక్కడైతే ఏమి అదంతా చల్లని రూపాయి అని ఆయన డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళని స్థానభ్రంశం చేశాడు అనుకోండి. ఉదాహరణకే చెబుతున్నా, మా చిలకలూరిపేట విడుదల రజనీ గారిని తీసుకెళ్లి గుంటూరు అక్కడ మద్దాలగిరికి సీట్ ఎగ్గొట్టి అక్కడ పెట్టారు. మరి ఇక్కడే గెలవలేనావిడ మరి అక్కడ గెలుస్తుందా? మరి మళ్ళీ ఆవిడకి మంత్రి పదవి ఇచ్చారు. 2.5 సంవత్సరాలుగా ఆవిడ మన మామూలు శాఖ కాదు, ఆరోగ్య శాఖ చేస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితి ఉంది అని అంటే ఈ చల్లని రూపాయి అక్కడ మాత్రం పోయి చెల్లుతుందా? దాన్ని యాక్చువల్ గా తీసేసి పక్కన పడేసి మంచి రూపాయి ఏది ఎదుక్కోవాల్సింది జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెద్ద చల్లని రూపాయి మార్చాల్సింది ఆయన్ని అని ఎమ్మెల్యేలు వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ గా చాలా మంది అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళిపోతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ ఇంటిమేషన్ ఉండి మిమ్మల్ని వచ్చే వారం పిలుస్తారనో పై వచ్చే రోజు పిలుస్తారనో ఇంటిమేషన్ ఉన్న వాళ్ళతో సహా మొత్తం అందరూ కలిసి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నట్టుగా ఒక విషయం తెలియవస్తుంది. ఇదంతా ఎందుకు అయ్యింది అని అంటే అందరికి కారణాలు తెలిసినాయి. గత వారం రోజులుగా అందరూ చర్చించుకుంటుందే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసి తీరాల్సిందే, పోటీ చేసి ఆయనకున్న సర్వశక్తులు వడ్డాల్సిందే. ఆ తరువాత గెలుపు ఓటములు అనేది ఇంకా ప్రజల చేతుల్లో ఉంటుంది. దానికోసం దొంగ ఓట్లు చేయించుకుంటారా, మరింకేం చేసుకుంటారు అనుకున్నా, ఏం చేసుకున్నారు కానీ ప్రజలు ఓట్లు వేయదలుచుకుంటే మాత్రం ఇవన్నీ ఏం పనికిరావు. అది 2019లో జగన్మోహన్ రెడ్డి గారే ప్రూవ్ చేశారు. అలాగా ఆయనకి అన్ని ఎక్కువ సీట్లు రావటం వెనక వేరే స్ట్రాటజీ ఉండొచ్చేమో గానీ ఆయన గెలుపు అయితే తథ్యమే కదా, అది ప్రజలు కోరుకున్న గెలుపే కదా. ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని, ఛాన్స్ ఇస్తే ఏం చేస్తాడు అనేది అందరికీ తెలిసిపోయింది. ఆ తెలిసిపోయిన తర్వాత మళ్ళీ అధికారం నిలబెట్టుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక పెద్ద డ్రామానే ఈ వీళ్ళని అట్టు మారుస్తున్నాను వాళ్ళు ఇటు మారుస్తున్నానని తారుమారు తక్కడి మారనే ఒక ఆట ఆడుకుంటా ఉంటారు. ఈ బొట్లో ఉన్న తీసి ఆ బొట్లో ఉన్న తీసి ఇంకో బొట్లో పెట్టుకుంటా. ఇక ఎన్ని బుట్టలు ఎన్ని మార్చినా గానీ ఆ మామిడి పండు డాగు పడింది అనుకోండి, అది చెడిపోయింది అని అంటారు తప్ప దాన్ని ఏమి మంచి పండు అని అనరుగా ఈ బుట్ట మార్చినంత మాత్రాన. అలాగనే ఇక దాంతో పాటుగా ఏంటంటే మనకి ఏదైనా మంచి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి, బాగా దానికి తగ్గట్టుగానే ఉన్న పరిస్థితులు కూడా మనకి ఎదురొచ్చినట్టుగా ఉంటాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఎదురొచ్చినట్టే అయినాయి. ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ గా ఉండటం గానీ, ఇప్పుడు ఏదో వచ్చి ఆయన చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్నట్టుగా ఇప్పుడే వార్తలు చూస్తా ఉన్నాం. మరి వీళ్ళు మాత్రం ఎందుకు తెచ్చుకున్నారో తెలీదు. నాకున్న పర్సనల్ ఒపీనియన్ అయితే నేను చెబుతున్నాను, అయ్య బాబో ఈ ప్రశాంత్ కిషోర్ మనకొద్దు, ఈ రాష్ట్రానికి రావద్దు, ఏ పార్టీకైనా సరే రావద్దు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇక వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు ఏం చేస్తారు అనేది ఇక నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. పాపం ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు, మేము స్ట్రాటజీలు వేస్తాము, గెలిపించే ప్రయత్నం చేస్తాము, గెలిచిన తర్వాత వాళ్ళ పరిపాలన ఎలా ఉండాలనేది వాళ్లే నిర్ణయించుకోవాలి అని. కానీ ప్రశాంత్ కిషోర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది, గెలిపించడం కోసం పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆయన బెడ్రూమ్ లో బెడ్ కింద దాచిపెట్టుకొని ఉన్నాడు. ఎవరు బుట్టిచ్చారు? అది ప్రశాంత్ కిషోర్ బుట్టిచ్చాడు అనేది ప్రజలందరూ అనుకుంటున్న మాటే. విశాఖలో జరిగిన ఆ కోడికత్తి డ్రామా, అక్కడ కనీసం గాయం కూడా కాలేదు, కావాలంటే జగన్మోహన్ రెడ్డిని అక్కడ గాయాన్ని చూపించమనండి అని చాలా మంది అనలిస్టులు గాని కొంతమంది గాని ప్రశ్నించడం కూడా జరిగింది. గౌతమ్ గారు ఇంకా తెలియదు దేనికి కలిశారు ఏంటి అనేది ఇంకా విషయం తెలియదు. ఆ తర్వాత ఎందుకంటే కొద్ది రోజులుగా ఆయన కూడా అసంతృప్తిగా అసహనంగా కూడా జగన్మోహన్ రెడ్డి మీద చాలా కామెంట్లు చేశారు. ఇంతకు ముందు కూడా 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి పాదయాత్రలో పీకే కూడా చాలా సార్లు చేస్తారు. అంటే కొన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయి, దాంట్లో సంక్షేమం అని చెప్పి ఏదో చేస్తా ఉన్నారు తప్పించి పూర్తిగా అభివృద్ధి అనేదే లేదు, అక్కడ ఉన్న యువత
యువత అంతా వేరే రాష్ట్రాలకు వలసపోతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని. ఇంకొక విషయం, ఇక్కడ